వెల్కమ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ దావరి లాగ్స్. నేను ఈరోజు అయితే చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీనిలో ఇంటేక్ ఎంతవరకు కట్ ఆఫ్ ఉందో అది చెప్పాలనుకున్నాను. ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టీఎస్ ఎఫ్సెట్ 2024 ఎవరైతే మీకు మంచి ర్యాంక్స్ వచ్చినాయో, ఎవరైతే ఇక్కడ చేరాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బాగా బాగుంటుంది. ఈ కాలేజ్ బాగుంటుంది. మీకు ఆ కట్ ఆఫ్ తెలిస్తే మీరు ఈ వెబ్ కౌన్సిలింగ్ టీఎస్ 2024 వెబ్ కౌన్సిలింగ్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో కంటిన్యూస్గా పూర్తిగా మొత్తం చూడండి. మధ్యలో మళ్ళీ కట్ చేస్తే దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మీకు అర్థం కాదు. ఇది మనకి చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది నంబర్ 1 ఇన్స్టిట్యూట్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో నంబర్ 1 ఇన్స్టిట్యూట్గా ఉంది మన తెలంగాణలో. ఓవరాల్ హైదరాబాద్లో నంబర్ 1 ఇన్స్టిట్యూట్గా ఉంది. ఓవరాల్ తెలంగాణలో కూడా నంబర్ 1 ఇన్స్టిట్యూట్గా ఉంది. దీనిలో ఇప్పుడు మనం ఇంటేక్ ఎంతో ఉందో మనం చూడవచ్చు. మీరు ఇంటేక్ అంటే ఏంటి మీరు కూడా వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ మనం అడ్మిషన్స్కి వెళ్దాము. ఇప్పుడు అడ్మిషన్స్కి వెళ్దాము. అడ్మిషన్స్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ యూజీ పీజీ ఏమేమి కోర్సులు ఉన్నాయో, ఎంతమందిని తీసుకుంటారు, ఈ సంవత్సరం ఏమైనా సీట్లు పెరిగినాయి, ఆల్రెడీ సీట్స్ అయితే పెరిగినాయి మనం చూడవచ్చు. యూజీ పీజీ కోర్సులు, బీటెక్ ఎంటెక్ కోర్సులు అయితే మనకి వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మీరు బీటెక్ ఎంటెక్ కోర్సులు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అప్రూవ్డ్ ఇంటేక్ ఎంత ఉందంటే మనకి 120 ఉంది. ఇక్కడ 120 ఉంది. ఇక్కడ 120 ఇచ్చారు. మెకానికల్ ఇంజనీరింగ్ 120, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 180 ఉంది. ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే ప్రీవియస్లీ 180 ఉండేది. ఇప్పుడు 180 నుంచి 180కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది చాలా యూజ్ఫుల్. దీన్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, స్టూడెంట్స్. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ 120 ఉంది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180 ఉంది. బేసికల్గా మనకి కంప్యూటర్ సైన్స్ 360, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180, కెమికల్ ఇంజనీరింగ్ వచ్చి ఇక్కడ 60 ఉంది. 60 సీట్స్ ఉన్నాయి. దీనిలో బాగా ఇంటేక్ అనేది చాలా డీసెంట్గా ఉంది. ఇంటేక్ కూడా డీసెంట్గా ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీరు మెకానికల్ 120, ఎలక్ట్రికల్ ఈసీఈ 120, బీఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 360, ఎలక్ట్రానిక్స్ 120, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180 కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఇక కెమికల్ ఇంజనీరింగ్. అదేవిధంగా మనం కింద చూస్తే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 120 ఉన్నాయి. ఇవి కూడా చేరవచ్చు. ఇది ప్యూర్ కోర్ ఏఐ బ్రాంచ్. మీరు డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది ఓన్లీ ప్రోగ్రామింగ్. ఇక్కడ ఓన్లీ సిఎస్సి విత్ ఏఐ ఉంటుంది. ఇక్కడ ప్యూర్ ఏఐ డేటా సైన్స్. ఇది ప్యూర్ ఏఐ డేటా సైన్స్ 120. మన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ 180కి ఇచ్చారు. తర్వాత సైబర్ సెక్యూరిటీ 60, విఎల్ఎస్ఐ డిజైన్, బీఈ ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఉంది. మరి దానిలో ఇది ఉంది, ఇది చూడవచ్చు. ఈ విధంగా అయితే మనకి కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎంతవరకు అయితే రాగలవో, మనం ఏ ర్యాంకు ఎంతవరకు కట్ ఆఫ్ ఉందో లాస్ట్ ఇయర్, దాన్ని బట్టి మీరు ఈ యొక్క కౌన్సిలింగ్లో మీరు ఎంట్రీస్ ఇచ్చుకోవచ్చు, ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇది చూద్దాం మనం. ఈ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు మీరు. ఇది ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి వచ్చి ఇది ఇక్కడ వచ్చి మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఓసీకి వచ్చి 433 ఉంది. ఓసీ గర్ల్స్కి వచ్చి మనకి 5399 ఉంది. అది ఒక్క నిమిషం. ఈ
విధంగా మనకి ఇచ్చారు. అదే ఇప్పుడు వస్తుంది. ఓకే, మనకి చైతన్య భారత్ సిబిఐటి చైతన్య భారత్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఓసీకి వచ్చి 4,300 5399 ఉంది. ఈ సంవత్సరం కొద్దిగా పెరగచ్చు. మనం ఈ సంవత్సరం కొద్దిగా కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంది. బీసీఏ 13,872, బీసీఏ గర్ల్స్ 872, ఇది 14 దాకా రావచ్చు, ఇది 5K రావచ్చు. ఇది బీసీబీ గర్ల్స్ ఇది వచ్చి 8K దాకా రావచ్చు, ఇది 13K దాకా రావచ్చు. ఎవరికైతే 13K వచ్చిందో మీరు ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. బీసీసీ బాయ్స్ ఇది 5K దాకా రావచ్చు. బీసీసీ గర్ల్స్ ఇది 6K దాకా రావచ్చు, ఇది 6K దాకా రావచ్చు. ఇది బీసీడీ గర్ల్స్ ఇది 10K దాకా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇది 9K తర్వాత 9K. తర్వాత ఎస్సీ, మనం ఎస్సీ 22 ఇది ఈసారి 25 కూడా రావచ్చు, ఇది 25 రావచ్చు, ఇది 27 రావచ్చు. ఎస్టీ 30 ఆల్రెడీ 36 ఉంది కాబట్టి మనం అంతే చెప్పలేము, అది రిమైన్స్ సేమ్ ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్ జనరల్ 4,700 584. ఇది ఫీజు వచ్చి మనకి 1,40,000 ఫీజుగా మనకి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఎం మెషిన్ లెర్నింగ్ సిబిఐటీలో మెషిన్ లెర్నింగ్ వచ్చి 3,815, ఇది 4K దాకా రావచ్చు. 4K ఇది 4K 8K. ఆల్రెడీ బీసీఏ గర్ల్స్ ఇది 13K దాకా రావచ్చు, ఇది 6K. ఈ విధంగా మన కట్ ఆఫ్స్ అయితే పెరుగుతాయి. 10K, ఇది 24K. ఈ విధంగా ప్రతి దానిలో కూడా కట్ ఆఫ్స్ పెరుగుతాయి స్టూడెంట్స్, ఇది గమనించాలి మీరు. ప్రతి దానిలో కూడా కట్ ఆఫ్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఆ విధంగా ఎస్సీ ఇది 20K, ఇది 20K. దీని ఫీజు వచ్చి 1,40,000 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎయిమ్. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇంకా బయోటెక్నాలజీ అయితే 39 రిమైన్స్ సేమ్ ఉండొచ్చు. ఇవి 3991 డిఫరెంట్గా ఉంటాయి బయోటెక్నాలజీ కోర్సెస్. కెమికల్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఇది కోర్ సబ్జెక్ట్ స్టూడెంట్స్. ఇది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఇది నాన్ సర్క్యూట్ బ్రాంచ్. ఈ నాన్ సర్క్యూట్ బ్రాంచ్ మీరు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా మీకు గవర్నమెంట్ కంపెనీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే మీరు ఎక్కువ ర్యాంక్ వచ్చింది బాధపడద్దు. ఎవరైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో మీరు కెమికల్ ఇంజనీరింగ్ చూజ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ 40,000 ఉంది. ఓసీ గాల్ 46 ఉంది. నౌడేస్ ఈ కెమికల్ ఇంజనీరింగ్ ఎవరు జారట్లేదు, కానీ కెమికల్ ఇంజనీరింగ్కి దీనికి ప్లేస్మెంట్స్ కూడా మనకి ఐఓసిఎల్ ప్లేస్మెంట్స్, ఐఓసిఎల్లో బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ప్లేస్మెంట్స్ బాగా వస్తాయి. 85,000 ఉంది, 1,91,000 ఉంది. కానీ ఇది ఇగ్నోర్ చేస్తున్నారు. నా ఇంట్రెస్ట్ అయితే ఇలాంటి కోర్ కంపెనీసే బెస్ట్. రానున్న కాలంలో ఈ యొక్క కంప్యూటర్ సైన్స్లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ దానికి సిద్ధపడితే మీరు ఈ బ్రాంచ్కి రండి. దానికి దాని ఓకే అనుకుంటే దీనికి రిస్క్ ఎందుకు అనుకుంటే ఈ కెమికల్ ఇంజనీరింగ్ ఇలాంటి వాటిల్లో తీసుకోండి. ఇది 1,07,000 87,000 1,20,000 డిఫరెంట్గా ఉండే. ఇవి మన అందరు కంప్యూటర్ సైన్స్ కాదు, కానీ ఈ కెమికల్ ఇంజనీరింగ్ నేను సజెస్ట్ చేస్తున్నాను నాది. ఎందుకంటే మనం ఎక్కువ మంది వెళ్ళేదానికంటే ఇక్కడ తక్కువ దీని కంపల్సరీగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మీకు కంపల్సరీగా గవర్నమెంట్ జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది చూడండి మీరు ఎస్సీ తీసుకొని కెమికల్ ఇంజనీరింగ్ ఎస్సీలో 140 ఇవన్నీ ఉండే 1,00,000. దీని ఫీజు కూడా 1,40,000. ఇంటర్న్షిప్ వస్తుంది. ఇంటర్న్షిప్లో మనకి 40K స్టైఫండ్ వస్తుంది ఇంటర్న్షిప్లో.
మీరు కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఎవరికైతే ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయి ఓసీ బాయ్స్కి గర్ల్స్కి 40K కంటే ఎక్కువ వస్తుంది. వాళ్ళు అనవసరంగా 40K వచ్చిందని కొంతమంది ఏం చేస్తున్నారంటే డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నారు. కేఎల్, గీతంస్ ఇట్లా డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ మనీ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఇక్కడ సిబిఐటిలో మనం మంచి ఎక్కువ ఇప్పుడు సిబిఐటి మంచి నంబర్ 1 కాలేజీలో మన కెమికల్ ఇంజనీరింగ్ చేయటం బెస్ట్. కానీ ఏదో లాస్ట్ కొన్ని కాలేజెస్ ఉంటాయి, అలాంటి కాలేజీలోకి వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చేయటం వల్ల దానివల్ల వచ్చే యూజ్ ఏం లేదు. బాగా లాస్ట్ కాలేజ్ ఉండి కొన్ని టైర్ 3 కాలేజెస్ ఉండి, ఇది టైర్ 1 కాలేజీ. సిబిఐటి అనేది టైర్ 1 కాలేజీ. మీరు టైర్ 1 కాలేజీని వదిలేసి టైర్ 3నో టైర్ 4 కాలేజీకి వెళ్ళేసి కంప్యూటర్ సైన్స్ చేసి దానివల్ల ప్లేస్మెంట్ రాదు, ఏమి రాదు, రికగ్నైజేషన్ రాదు. మీరు దీనిలో ఇది చేరటం నేను సజెస్ట్ చేసేది. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఇది కంప్యూటర్ సైన్స్కి ఈక్వల్గానే ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ మన టాపర్స్ అందరూ ఇక్కడ జాయిన్ అవుతారు. 2-4 ఇక్కడ ఇది 3K జాయిన్ అవ్వచ్చు. 3K ఇది 5Kకి రావచ్చు. బీసీబీకి ఇది 5Kకి రావచ్చు ఈసారి. కంప్యూటర్ సైన్స్ రావచ్చు. అదేవిధంగా బీసీడీ 10,000, బీసీసీ 10,000, బీసీడీ 3K, ఇది 4Kగా రావచ్చు. ఇది కంప్యూటర్ సైన్స్, ఇది కోర్ బ్రాంచ్. ఎస్సీకి అయితే 12K, ఈసారి 15Kకి రావచ్చు. ఈ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ వీళ్ళు కూడా కాంపిటీషన్ ఉంది. ఫీజు వచ్చి 1,40,000 దాకా ఫీజు ఉంది. అదేవిధంగా చైతన్య భారతి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది నంబర్ 2 బ్రాంచ్గా ఉంది. మనకి నంబర్ 1 ఇది బ్రాంచ్ అయితే నంబర్ 2 చూడండి. 2447, 2550 ఎక్కడే చేరారు. స్టూడెంట్స్ ఇచ్చే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇదే ఇస్తున్నారు. ఇక్కడ 3,000కి లేటెస్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్. ఎవరికైతే ఈ ర్యాంక్స్ వచ్చినాయో మీరు ఇక్కడ చేరటానికి స్కోప్ ఉంది. 3కి ఇక్కడ చేరవచ్చు. సిఎస్సి ఏఎంఎల్లో బెస్ట్గా ఉంది, సెకండ్ ఆప్షన్ ఇక్కడ మనకి. అదేవిధంగా ఎస్సీలో చూస్తే ఎస్సీ బాయ్స్ 15,000 ఇది ఎస్సీ గర్ల్స్కి ఉంది. ఎస్టీ గర్ల్స్ కూడా మీకు ఇది ట్యూషన్ ఫీజు వచ్చి 1,40,000 ట్యూషన్ ఫీజు ఉంది. అదేవిధంగా మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈసీలో నెక్స్ట్ ఇక అన్ని కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లు అయిన తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఈసీకే ఇస్తారు జనరల్గా. ఈసీ బ్రాంచ్కి మనకి 7K, దీనిలో ఇక్కడ 180 సీట్స్ ఉన్నాయి, ఇక్కడ 360 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ 180 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ 60 సీట్స్ ఉంటాయి. బీసీఏ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బీసీఏ 16K ఉంది. బీసీబీ 13K, 15K. బీసీఏ గర్ల్స్ 13K ఉంది. ఎస్సీ గర్ల్స్ 32K. ట్యూషన్ ఫీజు అయితే అన్నిటికీ కామన్గా ఉంది. ఈ సిబిఐటీలు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఏ బ్రాంచ్ త్రిబుల్ ఈ తీసుకోండి మీరు. నెక్స్ట్ త్రిబుల్ ఈ తర్వాత మనకి కంప్యూటర్ సైన్స్లో ఇంపార్టెంట్ బ్రాంచ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిఎస్సి బ్రాంచ్. ఈ సిఎస్సిలో ఎస్సీ బాయ్స్ వచ్చి 4K, 5K. ఎస్సీ గర్ల్స్ ఇది 10K ఇచ్చారు. బీసీబీకి కాంపిటీషన్ బాగుంది. బీసీసీ 22K. తర్వాత ఎస్సీ బాయ్స్ 27K ఉంది, 6K. ఇది ట్యూషన్ ఫీజు కామన్గా ఉంటుంది.
ఇక మనకి వచ్చేసి ఇది చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ లాస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ మెకానికల్ 21 ఇవి కోర్ బ్రాంచెస్. ఎవరికైతే క్యాంపస్ ప్లేస్మెంట్ అయితే కోర్ కంపెనీస్ వస్తాయి, గవర్నమెంట్ కోర్ కంపెనీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి ఇక్కడ 54 ఎవరికైతే హైయెస్ట్ ర్యాంక్ వచ్చిద్దో, కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిద్దో వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చు మనం. ఎస్సీ బాయ్స్ 1 lakh వచ్చినా కానీ ఇక్కడ వస్తుంది. అన్నిటికీ ఫీజు మీకు ఎవరికైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫీజు రింబర్స్మెంటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఫీజు రింబర్స్మెంట్ ఉంది. ఎవరైతే ఇన్కమ్ బిలో 2 lakhs ఉంటుందో వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది. ఇది స్టూడెంట్స్, ఇది మీరు మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఎక్సెల్ షీట్లు అన్నీ ఆల్రెడీ మనకి ఎక్సెల్ షీట్లు ఈ వెబ్సైట్లో ఉన్నాయి. tgfset.net దీనిలో ఉన్నాయి. tgfset.nic ఈ వెబ్సైట్లో ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలంటే. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి ఈరోజు దీని గురించి చెప్పాలనుకున్నాను మీకు. ఇది అనుకుంటే ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్ అయితే మరి ఇది లేదు మరి వాళ్ళకి లిస్ట్లో. ఇవి స్కాలర్షిప్ ఫర్ నోటీస్, ఇది ఫీజెస్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్. మనకి ఫీజెస్ అన్నీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ ఫీజు స్ట్రక్చర్ కూడా మనకి ఇచ్చారు. బీటెక్కి ఎంత ఫీజు అవుతుందో మీరు ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. ఫీజు స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్ కూడా ఉంటుంది మనకి. ఇది వన్ ఆఫ్ ద ప్రెస్టీజ్ కాలేజ్ మనకి హైదరాబాద్లో ఉన్నది, వన్ ఆఫ్ ద ప్రెస్టీజ్ కాలేజ్. నా వీడియో ఎక్కడికి లెంత్ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైతే మీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైతే ఇదే ర్యాంకులో కొంతమంది సిబిఐటీలోనే జారాలనుకుంటారు ఏదైనా కోర్సు, అలాంటి వాళ్ళు అయితే మనకి పర్టికులర్గా మీకు ఈసీ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు జారవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎస్, subscribe. Thank you. Thanks a lot.